మండలం యన్ములుగ గ్రామంలో వర్షాకాలం వస్తే చాలు రోడ్డుపై నీరు ప్రవహించే పరిస్థితి. ఊరి ఎగువన గెడ్డ ఉండటం, దిగువన గ్రామం ఉండటంతో వర్షం పడితే గెడ్డ నీరు గ్రామంలో ప్రధాన రహదారిపై రావడం, అంతేకాకుండా కాలువలో పూడికలు తీయకపోవడం, నీరు కలుషితంగా మారి రోడ్డుపై ప్రవహించడంతో గ్రామస్తులు, వాహన చోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అని, దీనివల్ల గ్రామంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎంత మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని, ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలో గ్రామంలో పర్యటించి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం పార్టీ నాయకులు పి రాము మరియు గ్రామస్తులు కోరుకుంటున్నారు. మెడికల్ క్యాంపులు కూడా లేవు. మొత్తం రైనింగ్ లేక వాటర్ అంతా గ్రామంలోనే చచ్చిపోతుంది. ఏ ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ నాయకులు కానీ ఒక్కరు పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా కలెక్టర్ గారు వెంటనే పట్టించుకొని ఈ యన్ములుగ గ్రామానికి రైనీజీలు మాత్రం ఇస్తాము. రైనీజీ లేక ఇదిగో మీద గడ్డ ఉంది. ఆ గడ్డ వాటర్ అంతా గ్రామంలోనికి వస్తుంది. గ్రామం కిందనుంది, గడ్డ మీద ఉంది, మొత్తం గ్రామంలోనికి వస్తుంది. ఇటీవల చాలాసార్లు ఎన్నిసార్లు మనం చెప్పినప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు, ఏ రాజకీయ నాయకులు, ఏ అధికారులు కూడా స్పందించలేదు. వెంటనే స్పందించాలని మనం కోరుతున్నాం. పట్టించుకోవట్లేదు, అసలు ఏట్లేదు. ఎంత ఏకనైపోతుంది. ఇటు నుండి నన్నానికి ఎక్కడ చూద్దామన్నా నీరే మీద గడ్డ నీరు అంత ఊర్లోకి వచ్చేస్తుందమ్మా. వచ్చేస్తుంది. కాలువలు లేవు కదమ్మా పక్కన. కాలువలు ఉన్నాయి కానీ ఏకము కాలువలు తీసిన ఇది లేదు. యన్ములుగ గ్రామంలో డ్రైనేజ్ లేక మొత్తము వాటరు, గ్రామం అయితే కిందనుంది, గడ్డ అయితే మీదనుంది. ఆ గడ్డ నుంచి వాటర్ అయితే మొత్తము గ్రామంలోనికే వస్తుంది. యన్ములుగ గ్రామంలో అది పార్వతీపురం మండలంలోనే ఉంది, పార్వతీపురం మన్యం జిల్లాలోనే ఉంది. ఇటీవలే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నిసార్లు గ్రీవెన్స్లకి ప్రజల తరపున సిపిఎం పార్టీగా నాయకుడిగా నేను వచ్చి కలవడం అయితే జరిగింది. అయ్యా డ్రైనేజీ లేదు ఆ గ్రామానికి, మీరు డ్రైనేజీ శాంక్షన్ చేయండి. వర్షాకాలంలో మొత్తము గడ్డ నీరంతా ఊరిలోనికి వచ్చేస్తుంది. చెత్త చెదారం మొత్తం వచ్చేసి పడిపోతుంది. విషజ్వరాలు కూడా గ్రామంలో వస్తున్నాయి. అయ్యా ప్రతి ఏటా విషజ్వరాలు వస్తున్నాయి. ప్రతి ఇంటికి 2-3 జ్వరాలతో ఉన్నారని సిపిఎం పార్టీగా అప్పుడున్న అధికారులు కూడా కలిసాము. ఇప్పుడున్న అధికారులు కూడా మనం చెప్తూనే ఉన్నాము, కానీ అధికారులు ఎవరు కూడా స్పందించలేదు. ఇప్పటికైనా యన్ములుగ గ్రామంకి ఏదైతే గడ్డ నుంచి డ్రైనేజీలు లేకుండా ఊరు మధ్యలో వస్తుందో, చెత్త చెదారంతో నీరు వస్తుందో ఆ నీరుని తొలగించాలి అని అంటే వెంటనే డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వానికే మనం కోరుతున్నాము. అయ్యా